హిందూ ధర్మంలో పూజలకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ దేవునికైనా సరే పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారం. అయితే పూలు కొనుక్కొచ్చేవారి సంగతి పక్కన పెడితే, చుట్టుపక్కల ఇళ్లల్లోంచి ఎత్తుకొచ్చేవారి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఉదయాన్నే చాలామంది మహిళలు పూజ కోసం పూలు కోస్తుంటారు. ఎవరింట్లో వాళ్లు కోసుకుంటే పర్వాలేదు, కానీ పక్కింట్లో ఉండే పూల చెట్టు నుంచి కూడా ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తుంటారు. వాస్తవానికి ఆ మొక్కల యజమానికి కూడా పూలు కోసే అధికారం లేదు. దేవుని పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొన్ని పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కలా ఉంచడం మహాపాపం. ఇక ఆ ఇంట్లో మావాళ్లని అడగకుండా పూలు కోసుకోవటమంటే దొంగతనం కిందికి వస్తుంది. పూలు కోసుకున్నప్పుడు కూడా ఇంటి యజమానికి అడగాలి. అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంలో సగం వారికి వెళ్ళిపోతుంది. ఈ విషయాలు గరుడ పురాణంలో కూడా ఉన్నాయి. పూలు భగవంతునికి సమర్పించే పవిత్రమైనవి కాబట్టి వాటిని యజమాని అనుమతితో మొక్కకు హాని కలగకుండా అవసరమైనన్ని మాత్రమే కోయాలి. ప్రకృతిని గౌరవించడం కూడా ఒక విధమైన పూజే. ఇతరుల ఆస్తిని గౌరవించడం, అనుమతి తీసుకోవడం ధర్మంలో ముఖ్యమైన విలువలుగా చెప్పబడింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.